హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ ఛానల్ అండి. ఈరోజు అయితే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం పట్టుకొచ్చిన. అదేంటంటే ఇప్పుడు చాలా మటుకు మనం భార్యాభర్తల్ని చూస్తే చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుంటారు. ఇక అది పెద్దగా సాగి 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 చాలా పెద్ద గొడవల దాకా దారితీస్తుంది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఒక చోట భార్యాభర్తలు ఎట్లున్నారో ఈ వీడియో ద్వారా మీకైతే చెప్తానండి. అది ఎక్కడ జరిగిందంటే వేములవాడలో అండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి అయితుంది కదా, అక్కడదండి. భార్యాభర్త ఇద్దరు. వాళ్ళ పెళ్ళి అయితే 20 సంవత్సరాలు అయితే అవుతుందండి. వాళ్ళ పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. ఇక ఎందుకనేది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అంట అండి. ఆమెకి అనారోగ్యం ప్రాబ్లం ఉందంట. వాళ్ళు మళ్ళా ఇట్లా ఏం చదువు సంధ్య రానోళ్ళు కూడా కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆమె పేరు శిరీష. ఏం చదివిందంటే ఆమె బీకామ్ చేసింది. వాళ్ళ ఆయన వచ్చేసి లాయర్ అంటండి. అవును, నిజమే, లాయర్. అంత చదువు చదివి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు అంటే వాళ్ళని చూస్తే అసలు జనాలైతే వాళ్ళు మాట్లాడే విధానాన్ని, వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడడం చూసి అసలు వాళ్ళ దగ్గర మాట్లాడినోళ్ళు షాక్ అయిపోతారు. వామ్మో! వీళ్ళు ఇంత పెద్ద చదువులు చదివి గీ పని ఎందుకు ఇట్లా చేస్తుర్రని కొంతమందైతే అడిగిర్రు. ఏంది మీ ప్రాబ్లమ్ ఏంది? మీరు ఇక్కడ ఎందుకున్నారు? మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని మంచిగా ఒక ప్లేస్‌లో పెడతాము. మీరు అక్కడ ఉండండి అంటే, లేదు వాళ్ళు ఒప్పుకోవట్లే. ఇప్పుడు మన చాలా మటుకు గుళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళు ఉంటారు కదండీ! చాలామంది ముసలోళ్ళు కానీ, ఇక వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు కదా! అయితే చాలామంది కొన్ని ఉంటారు కదా! తీసుకెళ్ళి వాళ్ళని మంచి ప్లేస్‌లో పెట్టి వాళ్ళకి ఏం కావాలి భోజనము, బట్ట అట్లా సదుపాయాలు కలిగిస్తారు కదండీ! అట్లయితే వీళ్ళని కూడా తీసుకెళ్ళనీకి పోతుంటే వాళ్ళన్నారు, "మేము రాము. మేము ఈడనే ఉంటాము. నాకు ఒంట్లో బాలేదు. నేను ఈ గుడికాడనే ఉండి సేవ చేసుకుంటా ఉంటా" అనేసి అయితే ఆమె అయితే అంటుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయము, వాళ్ళు వేరే చోటకి అందరూ ఎళ్ళిర్రు గానీ వీళ్ళు మాత్రం ఎళ్ళరంట. నేను ఈడనే ఉంటా అనేసి ఆమె అయితే ఆ మాట అంటుంది. మీరిక్కడ ఉండడానికి కారణం ఏందంటే, మాకు పానం బాలేదు. మేము ఈడుండి దేవుని సేవ చేసుకుంటా. నా ప్రాణం మంచిగా అయితది అనేసి అయితే ఆమె అంటుంది. ఇంకొక విషయం ఏందంటే, ఎవరైనా డబ్బులిస్తే డబ్బులు తీసుకోవట్లేరంట. ఏమైనా ప్రసాదము అది ఇది పెడితే వాళ్ళు తిని అక్కడ ఉంటున్నారు. మళ్ళీ అంత చదువు చదివి ఇంత నా దేవుడి మీద నమ్మకంతోటి అక్కడ ఉంటున్నారంటే, ఆళ్ళు ఉండబట్టి కూడా నిన్న మొన్న కాదండి, చాలా రోజుల నుంచి అయితే అక్కడ ఉంటున్నారు. వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ ఫోటోలు చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎట్లున్నారో అంటే. చాలా అసలు ఆమె ఒంట్లో బాలేదనేసి ఆమె అయితే వచ్చి అక్కడ ఉంటే, ఆయన భార్య మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే, భర్త అంటే ఇట్లుండాలి అని ఈయనను చూస్తే అర్థమైతుంది. ఏందంటే ఆయన గూడా అంత చదువు చదివి ఆ జాబ్ చేస్తూ భార్య కోసం అవన్నీ వదిలేసి ఆమె దగ్గరొచ్చి ఆమెకి ఉంటున్నాడు. ఆమె నా భార్య ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అన్న మాట వస్తుంది. అర్థమైతే అది. ఆమెతో పాటు ఉంటున్నాడు. ఎందుకంటే నా భార్యకి ఏం కావద్దు. నేను దగ్గరుండి ఆమెకి చూసుకోవాలన్న ఉద్దేశంతోటైతే ఆమె ఎంబడే ఉంటున్నాడు. ఆమెకి హెల్త్ బాలేదు. మెయిన్ రీజన్ అయితే హెల్త్ బాలేదు. అక్కడుంటే నాకు తగ్గిపోతదనైతే ఆమె నమ్మకం. గట్టిగా నమ్ముతుంది ఆమె అయితే. ఆమె మాటను ఆళ్ళ భర్త కాదనకుండా హెల్పు ఆమెకి తోడు. అంటే ఆడామె. ఆమెకి నా భార్య కష్టం పడొద్దు. నా భార్యకి నేనున్నా అని అండగా ఉంటున్నాడు. చాలామంది మీకొక ప్లేస్‌లో పెడతాము. మీకడ ఫుడ్ ఉంటది. మంచిగా బట్టలుంటాయి. ఆడ ఉండండి అంటే రామంటున్నారు. ప్లస్ ఇంకొకటేందంటే వాళ్ళు ఒక హెల్ప్ అయితే అడుగుతున్నారు. మాకేదైనా దారి చూపెట్టండి అని అయితే అడుగుతున్నారు. కానీ అసలు ఈ భార్యాభర్త ఈ ఇదంతా వింటుంటేనే అసలు ఈ రోజులలో గూడా నిజంగా ఇట్లున్నారా అని అయితే అనిపిస్తుంది. కదా ఫ్రెండ్స్! నాకైతే వాళ్ళని చూస్తే నాకు ఏడుపైతే వచ్చేసింది. ఏందంటే వాళ్ళు చదివిన చదివేంది, వాళ్ళు అక్కడ ఉండడము, ఎప్పటినుంచో అక్కడున్నారు. వాళ్ళ బట్టలు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేసింది. ఆహా! చదువు లేకుండా ఎవ్వరు చూసేవాళ్ళు లేకుండా ఎవ్వరు అనాథలు అట్లున్నారు అంటే వాళ్ళు ఓకే. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇంత చదువుకొని మీరు ఇట్లా చేస్తుర్రేందంటే చదువుకి, భక్తికి ఏమన్నా ఉందా అని అడుగుతుంది ఆమె అయితే. ఆమె మాట్లాడేటప్పుడు వీడియో జూషిన. ఆమె ఏమంటుందంటే, చదువుకి, భక్తికి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతుంది. కానీ గ్రేట్ అండి. అసలు వాళ్ళంత పెద్ద చదువులు చదివి ఆళ్ళ భార్యని ఆయన అంత జాగ్రత్తగా చూడడము అసలు రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆ పరిస్థితి అయితే ఎవ్వరు ఉండరు. పోతే పోయిందిలే నాకేంది అన్నట్టుంటారు గానీ, ఆయన జూడు ఆమె మీద ఎంత ప్రేమ ఉండకపోతే, ఆమె ఎక్కడుంటే నేను గూడా అక్కడనే ఉంటా అన్నట్టు ఆళ్ళు పెట్టింది ఏదో ప్రసాదం ఇంత తినైతే వాళ్ళు ఉంటున్నారండి. అసలు ఈ వీడియో నాకైతే చాలా అది జూస్తే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే నా ఫ నా యూట్యూబర్స్‌కి గూడా నేను జెప్పాలి అనేసి ఈ వీడియో అయితే జేషిన ఫ్రెండ్స్. చూడండి మీరు గూడా. వాళ్ళ ఫోటోస్ అయితే పెడతాను. నాకైతే చాలా బాధ ఏదో ఒకలాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. చాలా గ్రేట్ అసలు. ఆయనకైతే నేను ఫుల్ గ్రేట్ అసలు. అన్న నువ్వు గ్రేట్ అన్న చాలా. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ జేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.